వెల్కమ్ టు ఇల్లందు ఆన్లైన్ సెంటర్. బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఏం చేయాలి? ఎవరైతే లేట్ 90s అంటే 1990 నుంచి బర్త్ అంటే పుట్టారో వాళ్ళకి మీ సేవ వచ్చింది కాబట్టి తర్వాత వాళ్ళకి ఈజీ అండి. కానీ ఎవరైతే బిఫోర్ 1990 ఉన్నారో వాళ్ళకి కొంచెం కష్టం కాబట్టి ఇంకా 1980s పైన అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి బర్త్ సర్టిఫికేట్ కావాలంటే చాలా డాక్యుమెంట్స్ కావాలి. అయితే దానికోసం అప్లై చేయడానికి మీరు ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క దగ్గరున్న మున్సిపల్ ఆఫీస్ అనమాట. అక్కడ వెళ్ళండి. తర్వాత అక్కడ బర్త్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. అది అప్లై చేసినాక మీరు ఆర్డీఓ ఆఫీస్ అనమాట. ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్లో మీరు పోయి ఎక్కడైతే ఆర్డీఓ ఆఫీస్ ఉందో ఆర్డీఓ ఆఫీస్ అనమాట. అక్కడ మీరు అప్లై చేయండి. కానీ ఇది మొత్తం చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. దాని పరంగా మీరు సింపుల్గా ఈజీ అనమాట. ఎవరైతే 1990 పైన ఉన్నారో వాళ్ళు వెంటనే పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. అర్థమైందా? ఎందుకంటే పాస్పోర్ట్ చాలా ఈజీ అనమాట అప్లై చేసుకోవడం. దానికోసం కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే నెంబర్ 1 పాన్ కార్డు, ఆధార్ కార్డు. ఈ 2 ఎనఫ్ అండి. ఎందుకంటే ఎవరైతే 1990 ముందు ఉన్నారో, 1980 ముందు ఉన్నారో, 1970 ముందు ఉన్నారో, బర్త్ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే అబోవ్ 50 ఇయర్స్ అనమాట. అబోవ్ 55 ఇయర్స్ ఏజ్ అనమాట. వాళ్ళకేంటంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు వెంటనే పాస్పోర్ట్ అప్లై చేయడానికి పాస్పోర్ట్ అప్లై చేయడానికి నెంబర్ 1 వచ్చేసి పాన్ కార్డ్ అండి. నెంబర్ 2 వచ్చేసి ఆధార్ కార్డ్. ఇప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌లో మీరు వెంటనే అప్లై చేయొచ్చా? చేయలేము. ఫస్ట్ ఏంటంటే మీరు మీ యొక్క పాన్ కార్డ్‌లో పేరు అర్థమైందా? పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలా ఉందో అదే విధంగా ఆధార్ కార్డులో కూడా మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కరెక్ట్ ఉందా విత్ స్పెల్లింగ్ ఒక్క అక్షరం తేడా వచ్చినా కూడా మీ పాస్పోర్ట్ అప్లై కాదనమాట. అందుకోసమే పాన్ కార్డులో ఉన్న సేమ్ నేము మీ యొక్క ఆధార్ కార్డులో రావాలి. ఎందుకంటే పాస్పోర్ట్ పరంగా వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వచ్చేసి ఈ 2 మెయిన్ అనమాట డాక్యుమెంట్స్ అనమాట. అక్కడ మనం పట్టుకెళ్ళాలన్నమాట. అందుకోసమే పాన్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట పాస్పోర్ట్ కోసం. ఆధార్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనమాట. అడ్రస్ ప్రూఫ్ అనమాట. అర్థమైందా? సో అలాంటప్పుడు ఏంటంటే మీరు పాన్ కార్డుకు మీ యొక్క పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. మళ్ళీ ఆధార్లో కూడా మీ పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ విత్ స్పెల్లింగ్ ఎట్లా ప్యాన్లో ఉందో అట్లా సేమ్ ఉండాలన్నమాట. మళ్ళీ మీ యొక్క ఫాదర్ పేరు అంట సన్ ఆఫ్ అనమాట ఫాదర్ పేరు, అది కూడా సేమ్ పాన్ కార్డులో ఎట్లా ఉందో అలాగే ఆధార్లో ఉండాలన్నమాట. అర్థమైందా? ఇది వచ్చినాక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ కార్డులో ఉండాలన్నమాట. ఫస్ట్ పేరు మీది, సెకండ్ పేరు మీ ఫాదర్ది, థర్డ్ పేరు డిఓబి డేట్ ఆఫ్ బర్త్, ఫోర్త్ వచ్చేసి ఇప్పుడు ఆధార్ కార్డులో వచ్చేసి అడ్రస్ అనమాట. మీ యొక్క అడ్రస్ కరెక్ట్ ప్రాపర్ డిస్టిక్ తో సహా తెలంగాణ ఉంటే తెలంగాణ మార్చుకోండి, ఆంధ్ర ఉంటే ఆంధ్ర మార్చుకోండి. ఓకేనా? ఈ మొత్తం మీరు సరి చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డులో మీరు టిక్ మార్క్ అనమాట. అంటే సిగ్నేచర్ వెరిఫైడ్ అనమాట. టిక్ మార్క్, ఆ టిక్ మార్క్ ఉన్న మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట. అలాంటి కార్డు మీరు లామినేషన్ తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఒరిజినల్ పాన్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు టిక్ తో సహా అనమాట. ఈ 2 మీరు డాక్యుమెంట్స్ మొత్తం పూర్తి తీసుకున్నాక అప్పుడు మీ పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం ఈజీ అనమాట. అది ఎలా అప్లై చేసుకోవాలి? దానికోసం ఇల్లందు ఆన్లైన్ సెంటర్ మీకోసం పాస్పోర్ట్ అప్లై సేవ అనమాట మేము ఇస్తున్నాము. అర్థమైందా? సో మీరు ఎవరైతే 1980s ముందు, 1990s ముందు ఉన్నారో వాళ్ళు వెంటనే పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి మేము మీకోసం సర్వీస్ ఇస్తున్నమాట. దానికోసం మీరు ఫోన్ చేయండి 9030224307. మా యొక్క అడ్రస్ వచ్చేసి, ఎందుకంటే ఇది మన ఇల్లందు యూట్యూబ్ ఛానల్ అనమాట. ఓకేనా? ఇది బ్రాండ్ అనమాట, యూట్యూబ్ ఛానల్ బ్రాండ్ అనమాట. సో మీరు ఈ నెంబర్ ఫోన్ చేస్తే మేము మీకు పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, దానికి డాక్యుమెంట్స్ ఏంది మేము చెప్తాం అనమాట. అర్థమైందా? అండ్ అడ్రస్ ఆల్సో, అంటే మీకు ఎంక్వైరీ ఉంటే మా అడ్రస్కి, మా ఆఫీస్కి వచ్చేయండి. నెంబర్ 2 బస్తీ ఇల్లందు, ఆపోజిట్ డ్రీమ్ హై స్కూల్ అనమాట. ఓకేనా? ఆర్సిఎం చర్చ్ ఉంది కదా, దాని ముందు లైన్ లో వచ్చేయండి. మీరు వచ్చేసాక అక్కడ మీరు డ్రీమ్ హై స్కూల్ లైన్ ఆపోజిట్ లో అనమాట మా ఆఫీస్ అనమాట. అక్కడ వచ్చి మేము మీకు పాస్పోర్ట్ అప్లై చేయడానికి మేము మీకు సపోర్ట్ ఇస్తాం. అర్థమైందా? సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ద పీపుల్ అండి. వెంటనే పాస్పోర్ట్ అప్లై చేసుకోండి.